హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేను మీ చిన్ని. ఇది ముందు వీడియో కంటిన్యూషన్ పార్ట్ అండి. ఇట్లా ముక్కలు ముక్కలుగా చేసి పెట్టాను కదా. ఏం లేదు, ఓ 2-3 విషయాలు చెప్దామని చెప్పి కంటిన్యూషన్ వీడియో చేస్తున్నాను సెల్లర్స్ గురించి. మనం నచ్చితేనే, కస్టమర్స్ నచ్చితేనే కొనుక్కుంటారు. సెల్లర్స్ వాళ్ళకి నచ్చితేనే వాళ్ళు అమ్మచ్చు. ఎవరిష్టం వాళ్ళదనుకోండి. కానీ అలా మాట్లాడడం ఎప్పుడు కరెక్ట్ కాదు కదా. అంటే కొంచెం రూడ్గా మాట్లాడితే మనకి బాధ అనిపిస్తుంది కదా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను కొంచెం చూసానండి, అది కూడా నాకు చాలా బాధ అనిపించింది. కొంచెం మినిమం కాస్ట్ తక్కువ అని కూడా నేను అన్నాను. మినిమం కాస్ట్ పెట్టే వాళ్ళు సెల్లర్స్ ఎవరైతే కొంతమంది ఉంటారు, వాళ్ళు నిజంగా మంచి ప్రోడక్టే ఇస్తున్నారు. కానీ కొంచెం రేట్ ఎక్కువ పెట్టే సెల్లర్స్ అందరూ ఏం చేస్తున్నారంటే కావాలని వాళ్ళని ఇది చేస్తున్నారండి. అంటే లైక్ వాళ్ళ వీడియోస్ ఏవైతే పెట్టారో వాటిని ఏదో ఒకటి చేయడము, దాని తర్వాత ఛానల్ని బ్లాక్ చేయడం, ఇలాంటివన్నీ. నేను అలాంటి సెల్లర్స్ కూడా చూశాను. పాపం కొంతమంది జస్ట్ ఏదో టైంపాస్ కింద చేసే వాళ్ళు ఉంటారండి. వాళ్ళని పక్కన పెడితే కొంతమంది ఏవి ఉపాధి లేక జస్ట్ అంటే ఏదో రకంగా మనకి హెల్ప్ అవుతుందిలే, ఎంతో కొంత వస్తుందిలే అని చెప్పి సేల్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళని అలా హామ్ చేయకూడదు కదా. అలాంటి సెల్లర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు మీ వల్ల మా ప్రోడక్ట్ కాస్ట్ తగ్గించాల్సి వస్తుంది అంటే మా దగ్గర ఎవరు కొనట్లేదని చెప్పి ఆ తక్కువ అని నేను అన్నండి, మినిమం కాస్ట్ అది. ఎందుకంటే ఇది మీకు స్లీప్ పెన్సిల్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను పెట్టిన సెల్లర్స్ దగ్గర మీరు చూడవచ్చు కాస్ట్ ఎంత ఉందో. దానికన్నా కొంచెం షిప్పింగ్ అది పడుతుంది, దాన్ని బట్టి పంపిస్తారు. షిప్పింగ్ కాస్ట్ కూడా మినిమం కాస్టే ఉంటుందండి, అది పెద్ద ఎక్కువే ఉండదు. దానికి అని చెప్పి అసలు తక్కువ కాస్ట్ పెట్టి అమ్మే సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కావాలని ఇది చేస్తే వాళ్ళని కూడా నేను చూశాను. అలా ఎఫెక్ట్ అయిన సెల్లర్స్ని కూడా నేను చూశాను. అది మీరు చూడొచ్చు, మీకే అర్థమవుతుంది. అది కూడా కేజీ ఎంత పడుతుంది ఏంటనేది చూసుకుని మీరు కొనుక్కోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి కొంచెం ఇలా ఎక్కువ కాస్ట్ పెట్టేసి ఇలాగా కొంచెం గట్టిగానో రూడ్గానో మాట్లాడే సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో నిన్న అదే లైక్ మన అలాగే హెచ్టిపిఎస్లో చూసినట్టు వాళ్ళు చెప్తున్నారు కదా. మనం ఏమైనా కామెంట్ చేసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళొక గ్రూప్లో ఉంటారంటే వాళ్ళ సపోర్టర్స్ లాగా వాళ్ళు ఇంకెవరిని మాట్లాడినెవరు. అదొక గ్రూప్ లాగా వెనకాల బ్యాచ్ లాగా ఫామ్ అయ్యి కావాలని చెప్పి ఇంకెవరిని మాట్లాడినెవరు. ఏమైనా కామెంట్ చేసినా ఏదో ఒకటి అండం అలా చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇందులో కూడా అలా జరిగింది ముందు కొంతమందికి. అలాంటి కామెంట్స్ కూడా నేను చూశాను. మీరు చూసుకోవచ్చు, మీరే చూసుకోవచ్చు, మీకే అర్థమవుతుంది. మీకు ఎవరైనా సెలెక్ట్ అనిపించినప్పుడు మీరు ఆ నెంబర్ తీసుకుని మాట్లాడతారు కదా, ప్రోడక్ట్ అడగండి, కాస్ట్ అడగండి, మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా. నేను ఆల్రెడీ 2 సెల్లర్స్ గురించి పెట్టాను కదా, వాళ్ళైతే బెస్ట్ సెల్లర్స్. అంతేనండి. ఇంకేమన్నా మీకేమన్నా ఇంకా చెప్పాలనుకుంటే ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. కొనేవాళ్ళు కొంటారు, నచ్చిన వాళ్ళు. అమ్మేవాళ్ళు కూడా అలాగే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి అమ్ముతారు, కొనేవాళ్ళు అలాగే కొంటారు. ఇంకా చెప్పాలంటే సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు కూడా ప్రోడక్ట్ అయితే కొనేవాళ్ళు కాదండి, జస్ట్ అలా సపోర్ట్ చేస్తారు కావాలని వాళ్ళకి. చెప్తున్నా కదా, ఆ గ్రూప్ తప్పించి బయట నుంచి ఎవరు మెసేజ్ పెట్టినా కామెంట్ చేసినా వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి ఏదో ఒకటి అంటూ ఉంటారు. అలా ఒకరిని హర్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. తక్కువ ఎందుకు అమ్ముతారండి? మినిమం కాస్ట్ పెట్టుకుని ఎవరైనా సేల్ చేస్తారు కదా, అది మినిమం అన్నట్టు. మనం ఎంత పెట్టినా ప్రోడక్ట్ కొనేస్తారు అన్నది కరెక్ట్ కాదు కదా. వాళ్ళకి నోటుకు వచ్చిన రేట్లు అవి పెట్టేసి అమ్మేయడం కరెక్ట్ కాదు కదా. ఇది చూసారు, మీకు తెలుసు ఎలా వస్తుంది ఏంటి అని. నేను స్టోరీ కింద చెప్పినప్పుడు ఎలా వస్తుంది స్లేట్ పెన్సిల్ అవన్నీ కూడా చెప్తాను. క్లేస్ అయితే మీకు తెలుసు, నేను ఆల్రెడీ చెప్పాను, మైన్స్ అవి ఉంటాయి, దాని నుంచి వస్తాయి ఈ క్లేస్ అవన్నీ కూడా. సో మీరు జాగ్రత్తగా చూసుకుని పర్చేస్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.